ఆ రోజు పెట్టిండొచ్చు కాదల్లా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే అప్పుడున్న పరిస్థితిలో అక్కడికి సంబంధించినంత వరకు ఆల్టర్నేటివ్ రీజనల్ డెవలప్మెంట్ లో గ్రోత్ డ్రైవర్ గా వైజాగ్ పనిచేస్తుంది కాబట్టి సీట్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అందరు అక్కడ ఉంటే మోర్ ఫోకస్డ్ గా ఇది అవుతుంది. ఫాస్ట్ గా మిగిలిన దీటైన నగరంగా పెరుగుతుంది. ఇంటర్నేషనల్ యూనివర్సల్ ఇంటర్నేషనల్ గా కూడా గ్లోబల్ సిటీగా డెవలప్ కావడానికి వైజాగ్ ఉన్న దీనివల్ల అనేది ప్లాన్ చేసి నువ్వు కూడా అదే చేస్తున్నావు. ఈ రోజు ఈయన ఈ 2-3 ఏళ్లలో ఇంకా ఎన్ని వేల కోట్లు డ్రైన్ అవుట్ చేస్తారో తెలియదు. చేసి ఏం కొడుతున్నాడు? నేను ఇంతకుముందు చెప్పినట్టు 50 లక్షల ఎస్ఎఫ్టీ పూర్తి చేస్తాడనుకున్నాం. 50 లక్షల ఎస్ఎఫ్టీలో సెక్రటేరియట్ ఏం చేస్తా దాన్ని? రివర్ బేసిన్ అంటే దాన్ని కావాలని చెప్పి రివర్ బేసిన్ అంటావా? మన నీళ్లు ఎక్కడ కట్టావు? బద్దలేస్తే ఇంత పెద్ద ఫోటో వేసి నువ్వెక్కడ కట్టావంటే దీనికి దానికి ఒకటేనా? ఇది ఆ ఏరియా ఒకటేనా? ఒకటైతే 3-4 వేల కోట్లు పెట్టి నువ్వు రిజర్వాయర్లు కట్టి నారాయణ మొన్న తన చేసి ఇంకోటి కూడా పంపింగ్ ఇది పెడుతున్నాం అన్నాడు. ఎత్తిపోతారు ఎందుకు పెట్టాల్సి వస్తుంది? రోజుకు 1 టీఎంసీనో 2 టీఎంసీనో తీయాలంటే ఆల్మోస్ట్ నువ్వు ప్రాజెక్ట్ అది సంవత్సరానికి 8,000 కోట్లు ఇంట్రెస్ట్ కట్టాలా? ఎట్లా రీపే చేస్తావు చెప్పు? సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటున్నావు, ఏమొస్తుంది దాంట్లో రెవెన్యూ చెప్పు? అంటే నేను మిగిలిన ల్యాండ్ అమ్ముతానంటావు. నేను అడుగుతాను ఈ రోజు మిగిలిన ల్యాండ్ నువ్వు అమ్ముతున్నావు, ఎంత అంటున్నావు? వాడు గజం ఎంత ఉందబ్బా? 50,000 అంటున్నారు, 60,000 అంటున్నారు, 70,000 నోషనల్ ఎంత అన్నా కావచ్చు. మరి చంద్రబాబు నాయుడు మొన్న కొనింది ఎంతకు గజం? నాకు తెలిసి 7,500. డాక్యుమెంట్స్ తీసి చూడండి, 7,500 ఉంది. 25,000 గజాలు. 7,500 7,500 కొన్నాడు. అడగండి, మీరు అడగాలి, మీడియా వాళ్ళు. మేము అడగాల్సి వస్తుంది. 7,500 కొన్నాడు. 7,500 ఉంది అక్కడ. అయితే ల్యాండ్ వాల్యూ ఎంతున్నట్టు? 7,500 ఇంటూ 4,800 గజాలు, 8,000 ఇంటూ 5,000 అంటే 4 కోట్లు అంతేనా ల్యాండ్ వాల్యూ? అదే 7,500 గజాలు. మరి బయట 60,000 అబద్ధమా? ఒకవేళ 60,000 నిజమైతే మిగిలింది ఎట్లా పే చేశాడు ఈయన?